హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. సో నేను ఇక్కడ వర్జిన్ సిపిఆర్ అని చెప్పాను కదా. వర్జిన్ సిపిఆర్ నుంచి మార్కెట్ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ కిందకే వచ్చింది. అండ్ ఈ రోజు ఎక్స్పైరీ కూడా కిందకే క్లోజ్ అవుతుంది. ఇన్ కేసు ఎవరైనా స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే మార్కెట్ వెయిట్ చేయొచ్చు ఎండ్ ఆఫ్ ద డే వరకు. లేదా ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, డేలో దగ్గరికి వచ్చింది కదా అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. క్లోజ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్ తో క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు 24,071 దగ్గర ఓపెన్ అవుతుంది, ఫ్లాట్ ఓపెన్ అవుతుంది. మార్కెట్ బుల్లిషా బేరిషా అని సిపిఆర్ వైజ్ చూసుకుంటే అసెండింగ్ సిపిఆర్ ఉంది, కానీ మార్కెట్ బిలో వాల్యూమ్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది, బిలో సిపిఆర్ ఫామ్ అవుతుంది. సో వాల్యూమ్ ప్రొఫైల్ ఇది మనకి ఇక్కడ డి షేప్ వాల్యూమ్ ప్రొఫైల్ చూపిస్తుంది. అంటే మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటింగ్ ఏంటి, ట్రైనింగ్ డే అని చెప్పి ఇండికేట్ చేస్తుంది. అండ్ సిపిఆర్ వైజ్ చూసుకుంటే సిపిఆర్ కూడా నారో సిపిఆర్ ఉంది. నారో సిపిఆర్ అంటే మీనింగ్ ఏంటి, అది కూడా ట్రెండింగ్ డే. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటి, ట్రెండింగ్ డే అప్ సైడ్ ఉంటుందా లేదంటే ట్రెండింగ్ డే డౌన్ సైడ్ ఉంటుందా, అది క్వశ్చన్ మార్క్. అది మనకి లైవ్ మార్కెట్లో రన్ అవుతున్నప్పుడు ప్రైస్ యాక్షన్ ప్రకారం చూద్దాము. అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ విషయానికి వస్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు మార్క్ ఎనీ సపోర్ట్స్ బికాస్ వాల్యూమ్ ప్రొఫైల్ స్ట్రాటజీస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. కాబట్టి ఎటువంటి సపోర్ట్స్ అనేవి యూజ్ చేయను. రాదర్ దాన్ ఇక్కడ వర్జిన్ సిపిఆర్ ఉంది కదా, వర్జిన్ సిపిఆర్ అనేది మార్క్ చేస్తాం. సో ఇక్కడ వర్జిన్ సిపిఆర్ దగ్గర మార్కెట్ కిందకు ఒకవేళ వస్తే ఇక్కడ వర్జిన్ సిపిఆర్ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుంటే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. లేదా అంటే ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ ప్రొఫైల్స్ నుంచి ఏమైనా బేరిష్నెస్ చూపిస్తే ఇక్కడ నేను సెల్ చేస్తాను. సో దిస్ ఈస్ ద సెల్ పాయింట్ హియర్, పాయింట్ ఆఫ్ కంట్రోల్. అండ్ వాల్యూ ఏరియా లోస్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ దగ్గర ఏమైనా రిజెక్షన్ బార్ వస్తాయి, పైకి వెళ్తే ఈ లెవెల్స్ దగ్గర సెల్ చేస్తాను, కిందకు వస్తే ఈ లెవెల్ దగ్గర బై చేస్తాను. ఫస్ట్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితే S1 ప్యూట్ ఇక్కడ ఉంది కదా, దాని కింద క్లోజ్ అయితే హ్యావ్ టు సీ ద రిస్క్ రివార్డ్. సో రిస్క్ రివార్డ్ ఎక్కడ వరకు చూసుకోవాలి, ప్రీవియస్ సెషన్ హై పైన. సో ఒక 20 పాయింట్స్ వస్తున్నాయి, టేక్ ప్రాఫిట్ 40 పాయింట్స్. సో రిస్క్ రివార్డ్ బాగుంటుంది, కానీ క్యాండిల్ పెద్దది క్లోజ్ అవ్వకూడదు. చిన్నది క్లోజ్ అయితే అప్పుడు మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవడానికి కూడా బాగా. సో లాస్ట్ 1 మినిట్ ఉంది. S1 ప్యూర్ కింద క్లోజ్ అవ్వాలి, కింద క్లోజ్ అయితేనే ఎంట్రీ వెళ్తాను మళ్ళీ. సో S1 ప్యూర్ క్రాస్ అవ్వకపోతే అప్పుడు సెకండ్ క్యాండిల్ చూస్తాను. చూద్దాం, ఈ S1 ప్యూర్ ఇక్కడ ఉంది, S1 ప్యూర్ కింద క్లోజ్ అయితేనే ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఓకే, S3 క్యాండిల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో లాంగ్ ఆప్షన్స్ వెళ్ళాలి. 24,050 కాల్ ఆప్షన్ అండ్ 24,100 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,050 కాల్ ఆప్షన్ అండ్ 24,100 కాల్ ఆప్షన్. సో 24,100 కాల్ ఆప్షన్ ఏమో 32 దగ్గర బై చేశాను, 325 క్వాంటిటీస్. ఓకే, మాక్సిమం లాస్ ఎంత వస్తుంది, 5,000 లాస్ వస్తుంది. విన్ అయితే ప్రాఫిట్ 11,000 ప్రాఫిట్ వస్తుంది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఏంటి, ఇక్కడ 20 MA ఉంది. నెక్స్ట్ వాల్యూ ఏరియా లో అండ్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ రెండు ఉన్నాయి. సో ఈ లెవెల్స్ రిజెక్షన్ ఇవ్వకూడదు, బ్రేక్అవుట్ అయితేనే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రెసెంట్ 1,500 1,600 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ట్రేడ్. ఓకే, సిపిఆర్ అయితే బ్రేక్అవుట్ అయిపోయింది, బట్ ఇట్ ఈస్ ఎ పారాబాలిక్ బ్రేక్. సో సిపిఆర్ పారాబాలిక్ బ్రేక్, కానీ నారో సిపిఆర్ కదా, సో ఏమో ఛాన్స్ ఉండొచ్చు. ట్రెండ్ కంటిన్యూ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ అనేది ఉండొచ్చు. 3,000 ప్రాఫిట్ రన్ అవుతుంది. సో R3 రివర్సల్ ఇక్కడ నుంచి R3 అనేది రిజెక్షన్ ఉంది. సో R3 రివర్సల్ అవుతుందా లేదంటే సిపిఆర్ సపోర్ట్ ఇస్తుందా చూడాలి ఈసారి. సో విల్ డూ వన్ థింగ్, నేను క్లోజ్ చేసి పుట్ ఆప్షన్ సైడ్ వెళ్తాను ఈసారి. సో 2,500 తో క్లోజ్ చేస్తున్నాను, 2,300 దగ్గర క్లోజ్ అయింది. ఈసారి 24,100 అండ్ 150 పుట్ ఆప్షన్ అనేది చూస్తాను. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. మాక్సిమం రిస్క్ ఒక 5,000, ఒక 5 లాట్స్ ఇది కూడా. సో ట్రెండ్ కంటిన్యూషన్ అప్ సైడ్ అయితే మనం తీసుకున్నది రాంగ్ డెసిషన్ అవుతుంది. ఇక్కడ సిపిఆర్ నుంచి రిజెక్షన్ అవుతుంది కదా అని చెప్పి ఈసారి షార్ట్ ఎంట్రీ అనుకున్నాను. 24,100 పుట్ ఆప్షన్, 24,100 పుట్ ఆప్షన్ అండ్ 24,050 పుట్ ఆప్షన్ రెండు వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 24,100 పుట్ ఆప్షన్ బై చేసి 24,000 పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాను. ఒక 325 అంటే ఒక 5,000 వచ్చేలాగా. మార్కెట్ 24,050 కింద క్లోజ్ అవ్వాలి. 100 అంటే 24,050 కింద డన్ చేశాను. రెండు 24,100 పుట్ ఆప్షన్ ఏమో బై చేసాము, ఇదేమో సెల్ చేసాం. సో ఒకసారి చూద్దాము ఎంత వస్తుంది ఏంటన్నది. బట్ ఇక్కడ R3 క్యాండిల్ రిజెక్షన్ ఉంది, సిపిఆర్ రిజెక్షన్ ఉంది, పాయింట్ ఆఫ్ కంట్రోల్ రిజెక్షన్ ఉంది. సో 3 రిజెక్షన్స్ ఉన్నాయి. సో దానివల్ల మార్కెట్ అయినా రివర్స్ అవుతుందో అని చెప్పి షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. బట్ నెక్స్ట్ రిస్క్ రివార్డ్ కూడా మనం లూజ్ అయ్యి తక్కువే ఉంటుంది. సో కెన్ యూ సీ హియర్, బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ బార్స్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఆ ప్లేస్ నుంచి ఎందుకు సెల్లర్స్ స్ట్రెంత్ పెరుగుతుందంటే అక్కడే మనకి ఇంపార్టెంట్ రిజెక్షన్ 3 రిజెక్షన్స్ ఉన్నాయి. R3 క్యాండిల్, పాయింట్ ఆఫ్ కంట్రోల్ అండ్ మనకి ఇక్కడ సిపిఆర్ ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ నుంచి కిందకి వస్తే పర్వాలేదు, మనం 24,050 కింద క్లోజ్ అవ్వాలి మార్కెట్.
24,050 తీసుకున్నాక 24,050 కింద క్లోజ్ అవ్వాలి. విల్ డూ వన్ థింగ్, 24,150 స్ట్రైక్ ప్రైస్ చేంజ్ చేస్తాను. 100 కింద క్లోజ్ చేస్తే ప్రాఫిట్ వచ్చేలాగా టర్న్ చేస్తాను. అలాగని చెప్పి రివార్డ్ కూడా తక్కువే వస్తుంది. సో 24,150 పుట్ ఆప్షన్ అండ్ 24,100 పుట్ ఆప్షన్. 150 పుట్ ఆప్షన్ బై చేస్తాను, 100 పుట్ ఆప్షన్ ఏమో ఈసారి సెల్ చేస్తాను. ఓన్లీ 3 లాట్సే సెల్ చేస్తాను. రిస్క్ లేదంటే 4 లాట్స్ చేస్తే 7,000 ఓకే, అలాగైనా పర్వాలేదు. కానీ ప్రాఫిట్ అనేది ఓకే 7 లాట్స్ 4 లాట్స్ చేస్తాను, 260 క్వాంటిటీ. సారీ చూద్దాం ఏమవుతుంది. కొంచెం పుల్ బ్యాక్ అయితే వచ్చింది. 1,700తో క్లోజ్ చేశాను. 24,100 పుట్ ఆప్షన్ అనేది సెల్ చేస్తాను. 150 పుట్ ఆప్షన్ బై చేస్తాను. ఒక 4 లాట్స్ చేశాను. సో ఈసారి ఏంటంటే మార్కెట్ కిందకి రావాల్సిన పని లేదు. ఇందాకైతే 24,050 కింద క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు 24,050 కింద క్లోజ్ అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళినా సరే ఈ సప్లై జోన్ రివర్సల్ ఏమైనా జరిగి కిందకి వచ్చి 24,100 కింద క్లోజ్ అయినా ప్రాఫిట్ అనేది వస్తుంది. 24,100 పైన వెళ్తే లాస్ అనేది వస్తుంది. సో ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏమి చేయను, ఇంకా డన్ ఫర్ ది డే. సో ఇక్కడ ఈ జోన్ కనుక సిపిఆర్ బ్రేక్అవుట్ ఈ డే హై కనుక బ్రేక్అవుట్ అయితే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ డే హై నుంచి ఈ రిజెక్షన్ వస్తే మార్కెట్ సైడ్ వేస్ గా కానీ కింద కానీ ఉండొచ్చు. 24,100 కింద 3 o'clock లోపు క్లోజ్ అయితే ప్రాఫిట్ వస్తుంది, లేదంటే నెగిటివ్ ఎంటీఎం వస్తుంది. సో డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఓకే 12 o'clock అప్డేట్. సో మార్కెట్ అగ్రెసివ్ గా ఫాల్ అయింది. సో ఇక్కడ చాలా మంది వరీ అవుతుంటారు, ఈ జోన్ ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ అయిన తర్వాత ఏమో నా ప్రాఫిట్స్ పోతాయేమో, మళ్ళీ మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ అనేది మళ్ళీ బుల్లిష్ కదా పైకి వెళ్తున్నామని చెప్పి భయపడుతుంటారు. అలాంటివి చేయకూడదు. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద ప్రాసెస్. సో ఈ లెవెల్ ఇంపార్టెంట్ రిజెక్షన్ అని చెప్పి మనం అనుకున్నాం. ఇక్కడ పాయింట్ ఆఫ్ కంట్రోల్ ఉంది, సిపిఆర్ ఉంది, R3 కెమెరాలో ఉంది. ఈ ఎప్పుడైనా సరే ఇవి రెసిస్టెన్స్, కన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు వీటిని. అలాంటివి ఉంటే ఆర్ఎల్స్ ట్రిపుల్ హాట్ పివోట్ జోన్స్ అంటారు వీటిని. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను ఓన్లీ పివోట్ పాయింట్స్ చెప్తున్నాను. ట్రిపుల్ హాట్ పివోట్ జోన్స్ అంటారు. ఎప్పుడైనా సిపిఆర్ కానివ్వండి, R3 కెమెరాలో కానివ్వండి, ఆర్ఎల్స్ పాయింట్ ఆఫ్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకే దగ్గరలో ఉన్నప్పుడు ఇది కన్ఫర్మేషన్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది 24,150 పైన క్లోజ్ అయ్యి ఉంటాయి కాల్ ఆప్షన్. కానీ ఎందుకు ఇమీడియట్ గా బుక్ చేసాము అంటే ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో అందుకు నేను ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నాను. ఇమీడియట్ గా షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాము. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మార్కెట్ కన్సోలిడేషన్ అయ్యింది. ఏమో మార్కెట్ ఎంటైర్ డే సైడ్ వేస్ గా ఉండుంటే ఎలాగని చెప్పి మళ్ళీ ఆలోచించి 24,150 క్లోజ్ చేసి మళ్ళీ 100 తీసుకున్నాను. దానివల్ల అఫ్ కోర్స్ ఒకవేళ వర్క్ అయ్యి ఉంటే నాకు ప్రాఫిట్ అనేది వదిలేసి ఉండేవాడిని. ఐ మీన్ వదిలేసాను ఆల్రెడీ. ప్రాఫిట్ అనేది వదిలేసాను టేబుల్ మీద. ఎందుకంటే ఇక్కడ ఏం తీసుకున్నాను నేను, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్ అనేది 24,050 హోల్డ్ చేసి ఉంటే మార్కెట్ 24,050 కన్నా కిందే క్లోజ్ అవ్వచ్చు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి సైడ్ వేస్ గా ఉన్నా కిందకు ఉన్నా పైకి వెళ్తే అది స్టాప్ లాస్ హిట్ అవుతుంది, అది వేరే విషయము. నార్మల్గా ఇప్పటి నుంచి మార్కెట్ క్లోజ్ టైంలో సైడ్ వేస్ గా ఉన్నా లేదంటే కిందకి వెళ్ళినా సరే మనకి ప్రాఫిట్ అనేది ఇంకా ఎక్కువ వద్దు. అందులో నేనైతే ఇక్కడ క్లోజ్ చేసి 24,100 తీసుకున్నాను. ఎందుకంటే నాకు 24,050 కింద క్లోజ్ అవ్వాల్సిన పని లేదు. మార్కెట్ 24,100 కింద ఈ లెవెల్ ఉంది కదా, ఈ ప్లేస్ దగ్గర క్లోజ్ అయినా సరిపోతుంది. అంటే మార్కెట్ ఇప్పటి నుంచి ఇలా సైడ్ వేస్ గా ఉంటే ప్రాఫిట్ వస్తుంది, లేదు మార్కెట్ ఇలా పైకి వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ వరకే మళ్ళీ 24,100 ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ లాస్ వస్తుంది నాకు. 24,100 పైన క్లోజ్ అయితే అప్పుడు నాకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆర్ఎల్ సైడ్ వేస్ గా వెళ్ళినా ప్రాఫిట్ వస్తుంది, ఆర్ఎల్స్ కిందకి వెళ్ళినా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో కొంచెం ఎడ్జ్ అనేది ఉండాలి కాబట్టి నేను అది 24,100 అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ మార్కెట్ 24,050 కింద క్లోజ్ అయ్యి ఉంటే నేను ఒక 5,000 ప్రాఫిట్ మిస్ చేసుకున్నట్టు. ఎందుకంటే ఇందాక ప్రాఫిట్ అనేది 12,000 కదా, 12,000 వద్దు ఒకవేళ ఓవరాల్ వినే ఉంటే. సో ఈ ట్రేడ్లో మనకి ఇంకా ఎంత ప్రాఫిట్ వస్తుంది, 5,980 ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇప్పుడు 6,000 ఎందుకు రన్ అవుతుంది అంటే ఇందాక ఆల్రెడీ మనం ఒక 1,700 1,800 ప్రాఫిట్ అనేది ఉంది కదా. ఓకే 7,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, 7,200. సో క్లోజ్ చేస్తున్నా. ఓకే మార్కెట్ ఆర్డర్లో క్లోజ్ చేసాను, 6,700తో క్లోజ్ చేశాను. ఇంకా ప్రాఫిట్ వస్తే 1,300 వరకు గ్యాప్ ఉంది. సో మాక్సిమం వస్తుంది, మార్కెట్ సైడ్ వేస్గా ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంది. స్టిల్ ఐఎమ్ డన్ ఫర్ ద డే. 6,734 ఇస్ ద ప్రాఫిట్. సో దీనికి
సింగిల్ లాట్ తో తీసుకోవాలంటే క్యాపిటల్ ఏమి ఎక్కువ అవుతుంది. సో నాకు తెలిసి ఇదే దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు గో విత్ స్ప్రెడ్స్. సో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మనం కూడా అలా మూవ్ అవ్వాలి. సో డైనమిక్స్ చేంజ్ అయ్యి అని చెప్తున్నాను కదా ఎప్పటి నుంచో, డైనమిక్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి మన స్టాప్ లాస్ అండ్ నాకర్ తీసుకుంటే హిట్ అవుతాయి. ఆప్షన్ బయింగ్ తీసుకున్న, ఆప్షన్ సెల్లింగ్ నాకర్ తీసుకున్న స్టాప్ లాసెస్ ఫ్రీక్వెంట్ గా హిట్ అవుతాయి, విన్నింగ్ రేట్ అనేది తక్కువ వస్తుంది. సో అదే మీరు స్ప్రెడ్స్ తీసుకున్నారనుకోండి, అడ్వాంటేజ్ ఏంటంటే దిస్ ఈస్ ద అడ్వాంటేజ్. సో మనకి స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని లేదు, మాక్సిమం ప్రాఫిట్ అనేది వస్తుంది. అంటే విన్ అయినప్పుడు డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇక్కడ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రోజు సెల్ చేసాం, ఆ ప్లేస్ దగ్గర ప్రాఫిట్ అనేది బుక్ చేసుకున్నాం. ఓకే, సో ఓకే గైస్, అయితే డన్ ఫర్ ద డే. సో 12 o'clock అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ 24,100 పైన క్లోజ్ అయితే ఈ ప్రీమియం అనేది వచ్చిన ప్రాఫిట్ పోతుంది. బట్ ఇంకా క్లోజ్ చేసాం కాబట్టి పర్వాలేదు, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. హోల్డ్ చేసుకుంటే హోల్డ్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే తీసుకున్నాము, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ లో పైన క్లోజ్ అవుతుంది, ఇక్కడ S3 క్యామెరా ఉంది కాబట్టి తీసుకున్నాం. అండ్ ఇక్కడ R3 క్యామెరా ఉంది. సో నార్మల్ గా నాకడ్ వెళ్ళి ఉంటే టార్గెట్ ఇక్కడ తీసుకోవచ్చు, కానీ నాకడ్ వెళ్ళలేదు మనం. సో అందుకని ఇక్కడ క్లోజ్ చేసి ఇమీడియట్ గా ఇక్కడ ప్లాన్ చేశాను అనమాట, అది వర్కౌట్ అయింది. సో డన్ ఫర్ ద డే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో. అండ్ నెక్స్ట్ బ్యాచ్ గురించి చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ బ్యాచ్ కూడా స్ప్రెడ్స్ ఉంటాయి. సో క్యాపిటల్ అనేది ఎక్కువ ఏం అవసరం లేదు. సో నార్మల్ గా స్ప్రెడ్స్ తీసుకునేలా ఉంటే ఒక లాట్ ప్లాన్ చేస్తే ఎంత అవుతుంది, జస్ట్ 66,000 అలా అవుతుంది. అది కూడా ఎక్స్పైరీ కాబట్టి, ఎక్స్పైరీ ముందు రోజు అయితే ఇంకా తక్కువ పడుతుంది. సో నార్మల్గా ఒక 1 lakh క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే. సో ప్రాఫిట్ అండ్ లాస్ 1 lakh క్యాపిటల్ ఉన్న వాళ్ళకి మంత్లో ఒక 10,000 20,000 వచ్చినా చాలు కదా. అంటే కంపల్సరీ వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ పోగొట్టుకుని నాకడికి వెళ్ళే బదులు స్ప్రెడ్స్ తీసుకుంటేనే బెస్ట్, దట్స్ ద థింగ్. సో అంటే నాకడ్ తీసుకున్న ప్రాఫిట్ వస్తుంది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ వెళ్ళినాం అనుకోండి, ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరికీ ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. కానీ ప్రతిసారి మార్కెట్ ఎలా ఉంది, నేరో సిపిఆర్ కాబట్టి ట్రైనింగ్ అనేది అయ్యింది. సో ప్రతిసారి ఇలా ట్రైనింగ్ ఉంటుందని రూల్ ఏమీ లేదు కాబట్టి ఎనీథింగ్ అండ్ హ్యాపెన్. ఓకే, సో స్ప్రెడ్స్ అనేది ప్లాన్ చేసుకుంటేనే బెస్ట్. సో నెక్స్ట్ బ్యాచ్, సో తక్కువ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ బ్యాచ్ మనకి July 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తే మీకు స్లాట్స్ అనేవి బుక్ చేస్తాం. ఓకే, సో హ్యావ్ ఏ నైస్ డే, బై.